దేవుడు మన ఎడల ఆయన చూపేటువంటి వాత్సల్యతను మనం అర్థం చేసుకుంటే అది మన జీవితాన్ని ఎంతో రమ్యంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. మనము ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మ ఆ క్రిస్మస్ సమయంలో మనం ఉన్నాం. లూకా సువార్త, మత్తయి సువార్త అసలు తిరగేసేస్తారు ఈ టైంలో. దేవునికి స్తోత్రం. లూకా సువార్తని, మత్తయి సువార్తని. ఎందుకంటే రాజు పుట్టాడు మత్తయి సువార్త, మనుష్యుడు ఈ లోకంలో పుట్టాడు లూకా సువార్త, ఒక బానిస ఈ లోకంలో పుట్టాడు మార్కు సువార్త. అందుకే దాంట్లో యేసు ప్రభు జన్మ గురించి ఆ బానిస, పేదోడు, లేనోడు, మా అమ్మ నాన్న ఎప్పుడు నాకు బర్త్డే పార్టీ చేయలేదు, బర్త్డే సెలబ్రేషనే లేదు. ఎందుకంటే రాజు కుటుంబంలో పుట్ల. మా నాన్న పేరు రాజే, వరదరాజు, పేరుకు రాజే కానీ జీవితం అంతా బానిస రాజు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మ, మానవుడు దేవుడు, రాజు సేవకుడు, 4 సువార్తల్లో ఉన్నటువంటి సారాంశం ఇదే. మత్తయి సువార్త రాజు, మార్కు సువార్త సేవకుడు, లూకా సువార్త మానవుడు, యోహాను సువార్త దేవుడు. దేవుడు మానవుడై జన్మించుట అనేది యోహాను చాలా ఆధ్యాత్మికంగా రాసుకుంటూ వచ్చారు. ఆయన నక్షత్రాన్ని గురించి కానీ, లేకపోతే ఆయన బెత్లెహేముకి వెళ్ళడం కానీ, వాళ్ళు అక్కడ జన్మించడం, ఇవన్నీ రాయలేదు. చాలా ప్రత్యేకంగా విశేషమైనటువంటి రీతిలో యేసుక్రీస్తు యొక్క జన్మను వివరిస్తూ వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో నుండి మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది ఇక్కడ దేవుని ప్రత్యక్షత, క్రీస్తు యొక్క జన్మ, ఆ ప్రత్యక్షతను దేవుడు మానవుడుగా ఈ లోకములో జన్మించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ కావ్యాన్ని ఆయన ఒక సిద్ధాంతపరంగా రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఒక సిద్ధాంతంగా రాస్తూ ఉన్నాడు. ఏమిటి ఒక సిద్ధాంతం? ఏమిటంటే, ఈ లోకాన్ని దేవుడే సృష్టించాడు, ఆయన వల్ల సృష్టి కలిగింది. కానీ ఆ సృష్టి దాస్యములోకి వెళ్ళిపోతే ఆ సృష్టిలో ఉన్న మానవులను రక్షించడానికి ఆ సృష్టికర్త అయినటువంటి వ్యక్తి ఆయన ఈ లోకములో శరీరధారిగా వచ్చాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి యేసు ప్రభు జన్మ అంటే, మనం చదివాం కీర్తనలో చెబుతూ ఉన్నప్పుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. సర్వభూమికి మహారాజు అన్న కూడా అతడు మనిషే. కాబట్టి ఇప్పుడు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినటువంటి రాజు, చాలా గొప్ప రాజు, కానీ మనిషి అతను. కానీ ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు, ఇదిగో మీరు యేసుక్రీస్తును గురించి తెలుసుకోవాల్సిన సిద్ధాంతం ఏంటంటే, ఆ సిద్ధాంతము దేవుడు మానవుడుగా రూపాంతరము చెంది ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం.
ఆయన ఆది యందు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే ఈ లోకములో శరీరధారిగా జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సిద్ధాంతపరమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి సందేశాన్ని మనము ఇక్కడ ఈ యొక్క యోహాను సువార్తలో చదువుతాం. మనం బర్త్డే చేసేది ఎవరికి? దేవునికి స్తోత్రం. దేవునికి పుట్టుకుంటుందా? లేదే. ఎందుకంటే ఆయన ఆది నుండి ఉన్నాడు. కానీ మన సెలబ్రేషన్ ఏంటంటే వాక్యము శరీరధారిగా మార్చబడింది కదా, అదే సెలబ్రేషన్. దేవునికి స్తోత్రం. 1:14 చదవండి యోహాను సువార్తలో. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. దేవునికి స్తోత్రం. కరెంటు మన మధ్యలోనే ఉంది, కానీ తాకితే షాక్ కొడుతుంది. దాని కృపాసత్యమేమి లేదు, దయా దాచిన్యమేమి లేదు. ఎవరైనా సరే నా జోలికి వచ్చారా మీరు అవుట్ అంటాడు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడై, ఆయన బలవంతుడై, ఆయన ఈ సృష్టి యావత్తును కూడా పరిపాలించుచున్నటువంటి దేవుడై, కేవలము భూమి మాత్రమే కాదు, ఈ సర్వ సృష్టి సమస్తము కూడా ఆయన మూలంగానే కలిగింది. అది ఇందులో ఉన్న ఒక సిద్ధాంతం. దేవుడే సమస్త సృష్టిని చేశాడు. ఆ సమస్త సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు యేసుక్రీస్తు. క్రిస్మస్ని దేవుడు మానవుడిగా పుట్టాడన్నటువంటి ఆ దృక్కోణంలో మనం చూడాలి. ఆ కోణంలో మనం చూసినప్పుడే ఇది మామూలు విషయం కాదు, ఇది ఒక అద్భుతం. ఇది ఒక అద్భుతం, మహాద్భుతం. ఇది ఇందులో ఉన్నటువంటిది ఏమిటంటే అసలు దేవుడు మానవుడు అవడం ఏంటండి? అందులో అపరిమితమైనటువంటి దేవుని ప్రేమ ప్రత్యక్షమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని అపరిమితమైనటువంటి ప్రేమ ఉద్భవిస్తూ ఉంది. ఎందుకంటే నేను సృష్టించిన, నా పోలికలో సృష్టించబడిన నా యొక్క జనం, దేవునికి మనము ఆ స్వజనులం. ఆ స్వజనులైనటువంటి మనం, ఆ తండ్రిగా ఉన్నటువంటి దేవుడు కుమారుడుగా ఈ లోకములో జన్మించాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. ఎందుకంటే మనము ఆయనకు అర్థం అవ్వాలంటే, లేదంటే మనకు ఆయన అర్థం అవ్వాలంటే మనలాగా ఈ లోకానికి రావాలి. దేవునికి స్తోత్రం. అవును, ఒక చెరుకు తోట నరికేశారంట. ఆ చెరుకు తోట నరికేసి అది ఎండిపోయింది. ఆ మొదళ్ళంతా ఉంటుంది కదా, చీమలు విపరీతంగా పట్టాయంట చీమలు. కానీ రైతు ఏం చేస్తాడంటే ఆ చెరుకు తోటల ఆకులు అవన్నిటిని కూడా ఏం చేస్తాడంటే తగలబెట్టేస్తాడు, కాలిపోతుంది. మనం చీమల దగ్గరికి వెళ్ళి, చీమల్లారా తగలబెట్టారు, మీరంతా చచ్చిపోతారు రండి అంటే వస్తాయా? ఎందుకు? మనం చెప్పే దాటికి అర్థం కాదు. అర్థమైతే చీమలంతా ఏం చేస్తాయి? అరే బయటికి వెళ్ళిపోదాం పదండ్రా అని చెప్పుకొని అన్ని అవకాశం లేదు. చీమలు బాగా తెలివైనవి అంట. కానీ మనుషులు చెప్పేది అర్థం చేసుకునే అంత తెలివి లేదు. మనం కూడా చాలా తెలివైన వాళ్ళే, కానీ దేవుడు చెప్పేది మాత్రం దేవుడు చెప్పేది అర్థం అవుతుంది. మిగతాది అన్నీ అర్థం అవుతుంది, కానీ దేవుడు చెప్పేది మనకు అర్థం కాదు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము, సిద్ధాంతం ఏంటంటే నేను మనిషి అయితే కానీ వాళ్ళకి అర్థం కాను. అందుకనే దేవుడు మానవుడిగా జన్మించాడు అనేటువంటి ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని యోహాను ప్రతిపాదిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఏమంటారు? అదేవో ఒక అతను ముదిగొండో ఏవో అంటారు. ఒక అతను, ఆయన చాలా పుస్తకాలు రాశాడంట. అసలు యేసు ప్రభు దేవుడే కాదు, అసలు యేసు ప్రభు పుట్టనే లేదంటాడు.
ఈ లోకములో అసలు మన ఆంధ్రాలో మెయిన్గా ఏం చేస్తున్నారంటే అసలు యేసు ప్రభు అనేవాడు భూమి మీద లేదని చెప్తున్నారంట. ఎట్లయినా నమ్మిచ్చేయాలని. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా అండి? నమ్మించడం సాధ్యమేనా? అవదో. అబద్ధాలు సత్యము ఎదుట నిలబడదో. చీకటి వెలుగు ముందు నిలబడడం అసాధ్యం. అసత్యము సత్యాన్ని ఓడించడం అసాధ్యం. కాబట్టి యేసుక్రీస్తు మానవుడుగా ఉద్భవించిన దేవుడు అన్నది ఒక వాస్తవికత. అందుకనే యోహాను సువార్త ఆయన సువార్తికుడు ఏం రాస్తాడు అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కాబట్టి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. దాని కొనసాగింపే ఇది. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను అక్కడ తీసుకున్నాడు. అక్కడే ఏముందంటే కొత్త నిబంధనలో పాత నిబంధన ఇమిడిపోయింది. కాబట్టి యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక సాధారణ మానవుడు కాదు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే సృష్టించబడి, అంటే దేవునితో ఉన్నటువంటి వాడు. ఆయన సృష్టించబడిన వాడు, ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు అనువాడు. కాబట్టి ఆయన ఆది నుండి ఉన్నటువంటి వాడుగానే మనం చూడాలి. సువార్తలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో సువార్త రాస్తున్నారైనా. అరే మీరంతా కూడా 2000 సంవత్సరాల క్రితమే రాస్తున్నారు. ఈ 2000 సంవత్సరాల క్రితం చరిత్ర కాదు, ఆది నుండి రాయాలి. ఆదిలో నుండి యేసుక్రీస్తు వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆది యందు ఉన్నటువంటి ఆ దేవుడు ఇక్కడ శరీరధారి అయ్యాడు. అప్పుడు ఆయనకు శరీరం లేదు, స్వరూపం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమై ఉన్నాడు? ఆదిలో స్వరూపమై ఉన్నాడు. 1:27 ఆదికాండములో మనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. హల్లెలూయా. 26లో చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆదిలో దేవుడు ఒక స్వరూపమై ఉన్నాడు. ఆ స్వరూపములో ఉన్న దేవుడే మనలను తన స్వరూపములో సృష్టించెను. కాబట్టి దేవుడు మనకేమిచ్చాడు? స్వరూపం ఇచ్చాడు. అయితే దేవునికి శరీరము లేదు, స్వరూపం ఉంది. ఆ స్వరూపము శరీరమై ఈ లోకంలో జన్మించడమే యేసుక్రీస్తు. మనలో కూడా దేవుని స్వరూపం ఉంది. దేవుని స్వరూపం అనేది ఆధ్యాత్మికమైనటువంటిది. అది దైవ సారూప్యం. కాబట్టి దైవ లక్షణాలు మనలోనికి దేవుడు ఇచ్చాడు. ఆ దైవ లక్షణాలు ఏమిటి అంటే, దేవుడు జ్ఞాని గనుక మనలో జ్ఞానాన్ని నింపాడు. దేవునిలో ఉద్రేకం ఉంది గనుక ఆ ఉద్రేకాన్ని మనలో నింపాడు. కాబట్టి ఆ స్వరూపము అనేటువంటిది, దేవుడు ఒక చిత్తం, ఒక నిర్ణయం చేయగలిగిన వాడు గనుక ఆ నిర్ణయాన్ని మనలో పెట్టాడు. ఒక నిర్ణయం. ఏమిటి నిర్ణయం? ఈమె నా భార్య, ప్రమాణము చేస్తున్నా. ఇతడే నా భర్త, ప్రమాణము చేస్తున్న నిర్ణయం. ఆ నిర్ణయానికి కట్టుబడి జీవించడం. ఆ నిర్ణయం చేసే శక్తి దైవ సారూప్యం. ఒక ఎమోషన్, ఉద్రేకం. మనిషికి, దేవుణ్ణి నమ్మినోనికి మంచి ఉద్రేకం ఉంటుంది, మంచి కొరకు ఉద్రేకం ఉంటుంది. దేవుని నమ్మని వారికి చెడు ఉద్రేకం ఉంటుంది.
కాబట్టి దేవుని నమ్మిన వారికి దైవ జ్ఞానం ఉంటుంది, దేవుని నమ్మని వారికి దయ్యపు జ్ఞానం ఉంటుంది. కాబట్టి దేవుడు తన స్వరూపమును దేవుడు మనకిచ్చాడు. ఆ స్వరూపములో ఈ లోకానికి వస్తే ఎవరికి అర్థం కాదు. అందుకనే ఆయన ఏమయ్యాడు అంటే ఈ లోకంలో శరీరధారిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు చారిత్రాత్మకంగా మారాడంట. దేవునికి స్తోత్రం. ఎట్లా మారాడు? చారిత్రాత్మకం అంటే ఏంటంటే ఈ భారత ప్రపంచ చరిత్రలోకి ఆయన ఎంటర్ అవడం. ప్రపంచ చరిత్రలో ఆయన ఎంటర్ అయి ప్రపంచ చరిత్రను 2 పాయలు చేసేసాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చరిత్ర ఒకటే చరిత్ర, కానీ దాన్ని 2 పాయలుగా చీల్చాడంట యేసుక్రీస్తు. ఎట్లా చీల్చాడు అంటే ఈ చరిత్ర ఆధారం కావాలంటే ఎవరిని మనం ఆధారం చేసుకోవాలి? ఈ ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన, అతి విలువైన, అతి వాస్తవమైన, అతి నమ్మకమైన వ్యక్తి ఎవరున్నారో అని చరిత్ర పురుషులంతా కూడా కూర్చొని ఆలోచించినప్పుడు వారు కొంతమందిని తేల్చారు. ఫైనల్గా హై క్వాలిటీ ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అర్హత కలిగిన ఏకైక వ్యక్తిగా యేసు ప్రభుని ఏర్పరచుకొని ఆయనను చరిత్రకు ఆధారం చేసి ఆయనకు ముందు ఆయన తర్వాత చరిత్ర క్రీస్తు పూర్వము క్రీస్తు శకంగా చరిత్రను 2 పాయలుగా చీల్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి ద్వారా ప్రపంచం నలుమూలల్లో ఉన్న ఏ మనుష్యుడు కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టలేదు అని చెప్పడానికి అసాధ్యమైనటువంటి చరిత్రాత్మకమైన రుజువును ఆయన పూర్తిగా చరిత్రలో నింపేశాడు. కాబట్టి చరిత్రలో నుండి యేసు ప్రభుని బయటికి తీయడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఆసుపత్రిలో చూపించుకోవాలి. మామూలు ఆసుపత్రి కాదమ్మా, మెంటల్ ఆసుపత్రిలో చూపించాలి. ఎవడైనా యేసు ప్రభు చరిత్ర లేడంటే వాడిని మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేయాలి. లేకపోతే ఇంకా వాడి మెదడు పాడైపోతుంది. వాడు మనుషులు కరమచ్చు, రెక్కేయచ్చు. ఎందుకంటే వాడు చెప్పేది ఎవరు వినడానికి ఆధారం లేదు కనుక ఇక ఈ పిచ్చికొక్కలు ఎగబడి కొరుకుతాయి చూడు, అట్లా తయారవుతారు ఇక. కాబట్టి యేసు ప్రభు చరిత్రలో మిళితమైపోయాడు. దాన్ని వేరు చేయడం ఎవరికి సాధ్యమో కాదు. నీళ్ళలో ఉప్పు కలిపితే ఆ ఉప్పును బయటికి తీలే. కాబట్టి అలా కలిసిపోయాడు చరిత్రలో ఆయన. ఆ కలిసిపోయినటువంటి ఆ చరిత్ర పురుషుడుగా, యుగ పురుషుడుగా యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించాడు. ఆయనే ప్రభు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధాంతపరంగా దేవుడు మానవుడుగా జన్మించడం, చారిత్రాత్మకంగా ప్రపంచ చరిత్రలో ఆయన ఆధారం అవ్వడం. అందుకే దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆదికాండం 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. దేవునికి స్తోత్ర. కలుగలేదు. యేసు ప్రభు లేనే లేడనేవాడు కూడా యేసు ప్రభు వల్లనే కలిగాడు. అసలు వాడు పుట్టింది కూడా యేసు ప్రభు వలననే. కనుక యేసు ప్రభు ఎంత గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ దినాల్లో మనం 24 గంటలు బట్టల గురించి, 24 గంటలు ఆ రోజు ఏం వండాలి దాని గురించి, 24 గంటలు మనం ఏం డెకరేషన్ చేసుకోవాలి దీని గురించి కాదు ఆలోచించాలి.
సత్యాన్ని పరిశీలించి వాస్తవాన్ని తెలుసుకొని దేవుణ్ణి వాస్తవంగా ఆరాధించాలి. అది కావాలి దేవునికి. అలా కాకుండా మనము శరీర పండుగ చేసుకోకూడదు, ఆత్మీయ పండుగ మనం చేసుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్మస్లో ఉన్నటువంటిది ఒకటి సిద్ధాంతపరమైనది. దేవుడు మానవుడిగా పుట్టి మానవులను దేవుని కుటుంబంలోనికి చేర్చడం. మనం ఎవరి కుటుంబంలోకి వెళ్తాము? దేవుని కుటుంబంలోకి వెళ్తాం, దేవుని బిడ్డలుగా మార్చబడతాం. కాబట్టి అది దైవీకమైపోయింది. అయితే ఇది యేసు ప్రభు జన్మలో మనకు దొరికేటువంటి ఆ ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు మనల్ని ఆధ్యాత్మికంగా మార్చేస్తాడంట. దేవునికి స్తోత్రం. శారీరకంగా కాదు, ఆత్మీయంగా. ఆత్మీయమైనటువంటి, ఇప్పుడు శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన జీవితం, ఆత్మానుసారమైనటువంటి జీవితం. కాబట్టి క్రైస్తవ్యంలో శరీరానుసారమైన జీవితానికి విలువ లేదు. ఆత్మానుసారమైనటువంటి జీవితం, శరీరానుసారంగా మనం జీవిస్తే మనము శారీరక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనము ఎన్నో శ్రమలకు గురి కావాల్సి వస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా మార్చబడినప్పుడు మన జీవిత విధానము మార్పు చెందుతుంది. అందుకనే యేసు ప్రభు మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆ కుటుంబంలోనికి స్పిరిచువల్గా మనల్ని మార్చేస్తున్నాడు. శాకాహారులా మాంసాహారులా అన్నట్టు, అమ్మా శాకాహారులు వేరు, మాంసాహారులు వేరు. మనం మిళితాహారులు, మనం అన్నీ కలిపే తింటాం. ఒకరోజు శాకాహారము, ఒకసారి మాంసాహారము. కాబట్టి ఇది కాదు ప్రత్యేకం. భూమి మీద ఏం చేశారంటే, మేధావులు ఏం చేశారంటే, మాంసం తినేవాళ్ళంతా తక్కువ జాతి, మాంసం తిన్నోడంతా ఎక్కువ జాతి. ఏమొచ్చేసింది? ఏమీ రాలా. విభేదాలు కలిగాయి. మానవ జీవితంలో ఒకరినొకడు అణగదొక్కునే పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి శారీరానుసారమైనటువంటి జీవితం కాదు, ఆత్మానుసారంగా మారండి. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారమైనటువంటి మనిషి అయితే మనిషి ఏం చేస్తాడు అంటే, ఎదుట వ్యక్తిని మనిషిగా గుర్తిస్తాడు, మనిషిగా గౌరవిస్తాడు, మనిషిగా ప్రేమిస్తాడు, మనిషిగా అతన్ని హెచ్చిస్తాడు. మనము ఎప్పుడైతే మన ఎదుట వారిని మనకంటే గొప్పగా చూస్తామో అది ఆధ్యాత్మికం, ఆత్మీయం. ఎదుట వ్యక్తిని మనకంటే తక్కువగా చూస్తామో అది శారీరకం. దైవత్వం అనేది మనిషిలోకి వస్తే ఎదుట వ్యక్తి యొక్క విలువ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. మీరెంతోళ్ళో, మీరెంత గొప్పవాళ్ళో, మీరెంత శ్రేష్టమైన వాళ్ళో అనేది అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రజలని ఆయన ఆధ్యాత్మికమైనటువంటి రీతిలోకి మారుస్తా ఉన్నారో. ఆత్మీయంగా మారినటువంటి వ్యక్తి ఎదుట వ్యక్తిని అవమానపరచు, హేళన చేయడు. ఎదుట వ్యక్తికి కీడు కూడా చేయడు, ఎదుట వ్యక్తికి నష్టం కూడా వాటిల్లడు. ఎదుట వ్యక్తిని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, ఆ ఎదుట వ్యక్తికి విలువిస్తాడు. అది ఆధ్యాత్మికం. శరీరానుసారం అయితే నేను తప్ప ఇంకెవడు లేడు, మొత్తం కొట్టిపడేరా అంటాడు. ఇప్పుడు లోకంలో ఏది జరుగుతూ ఉందండి? శరీరానుసారం. అవును, బీజేపీ వస్తే మిగతా పార్టీలు ఉండకూడదు, మిగతా పార్టీలు వస్తే బీజేపీ ఉండకూడదు, కాంగ్రెస్ ఇదేంటి వైసీపీ వస్తే తెలుగుదేశం ఉండకూడదు, తెలుగుదేశం వస్తే వైసీపీ ఉండకూడదు. శరీరానుసారం.
పోరాడుతున్నారు. తన్నుకోండి అయినా, మనం ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి? దేవునికి స్తోత్రం. మనం ఏ దేశం కాదమ్మా, మనం పరదేశులం. దేవునికి స్తోత్రం. కాబట్టి పరదేశులం మనం, ఈ లోక సంబంధులు కాదు. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనము అక్కడ నుండి రక్షకుని కోసము ఎదురు చూస్తా ఉన్నాం. కాబట్టి రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి రోజులో మనము ఉన్నాం. కాబట్టి ఏ పార్టీ వస్తుందో, ఎవరు పోతారో ఎవరు పోలేదో అది కాదు. ఆధ్యాత్మికంగా దేవుని మీద ఆధారపడితే దేవుడు నిలబెడతాడు. శరీరానుసారంగా వెళితే ఎవడు బలం వాళ్ళు తేల్చుకుంటారు. సరే, కాబట్టి క్రిస్మస్ అనేటువంటిది ఒకటి సిద్ధాంతపరమైనది, రెండోది చారిత్రాత్మకమైనది, మూడోది ఆధ్యాత్మికమైనది. చాలా భక్తితో కూడినది, చాలా భయముతో కూడి దేవునికి లోబడి దేవుణ్ణి ఆరాధించే అనుభవం మనం సంపాదించుకోవడం. మనం నిర్లక్ష్యం చేయకూడదు యేసు ప్రభుని. కాబట్టి యేసు ప్రభుని గణపరచాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశము, ఒక గొప్ప అభిప్రాయము మన హృదయంలో ఉండాలి. నా యేసయ్య పుట్టాడయ్యా, నా యేసు ప్రభు ఈ లోకంలో నా కోసం పుట్టాడయ్యా, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడయ్యా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడయ్యా, ఇది ముఖ్యం. క్రిస్మస్ వస్తే ప్రపంచమంతా కూడా క్రిస్మస్ తాత బొమ్మ పెడతారు. చాలామంది ఏమనుకుంటారు, క్రిస్మస్ తాతే యేసు ప్రభు అనుకునేవాళ్ళు ఉన్నారంట. ఆయన వస్తాడు, ఆయన గిఫ్ట్లు తెస్తాడు, ఆయన గిఫ్ట్లు ఇస్తాడు. ఆయన క్రిస్మస్ తాత. క్రిస్మస్ అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. యేసుక్రీస్తు క్రిస్మస్ అయితే సంవత్సరం అంతా ఉంటుంది. అమ్మా, యేసు క్రిస్మస్ తాతకి పొట్ట ఉంటుంది, యేసు ప్రభుకి హృదయం ఉంటుంది. కాబట్టి పొట్టుండే క్రిస్మస్ తాత మనకు వద్దు, కానీ హృదయము కలిగిన యేసు ప్రభు కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన్ని పట్టుకోవాలి. ఆయనకి మన హృదయములో స్థానం ఇస్తే హృదయాల నేలే రారాజుగా ఆయన మనలో నివసిస్తాడు. మనల్ని ఆయన ప్రియమైన పిల్లలుగా మనల్ని మారుస్తాడు. కాబట్టి అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం మనకు వస్తుంది. మనము క్రిస్మస్లోకి వచ్చామంటే ఈ క్రిస్మస్ మనల్ని దేవుని కుటుంబంలోకి నడిపించాలి. అవునమ్మా, దేవుని కుటుంబంలోకి. అది క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే దైవ కుటుంబం. ఏంటి పాస్టర్ గారు క్రిస్మస్ ఏంటి సెమీ క్రిస్మస్లు ఏం పెట్టలేదంటే, ఇప్పటికీ మనం ఒక 5 పెట్టాం. దేవునికి స్తోత్రం. ఎట్లా పెట్టాము అంటే, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఇరుగు పొరుగు, వాళ్ళ బంధువులు, వాళ్ళ తెలిసినటువంటి వాళ్ళు గ్యాదర్ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకునేటువంటి రీతిలో ఏర్పాటు చేశాం. అట్లాగా ఇప్పుడు ఒక 5 క్రిస్మస్లు జరిపించాం. ఇక 3 క్రిస్మస్లు అలా ఉన్నాయి. కానీ ఇవంతా కూడా ఏదో బహిరంగపరిచి ఏమో చేయడం కాదు, ఆధ్యాత్మికంగా ఎవరికి ఏది ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబాల దగ్గర వాళ్ళ శక్తి కొలది వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ రక్త సంబంధుల్ని, వాళ్ళ స్నేహితుల్ని, వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళని పిలుచుకొని వాళ్లకు క్రీస్తు యొక్క ప్రేమను, ఆ క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని పరిచయం చేయండి. కాబట్టి క్రిస్మస్కి వ్యతిరేక కాదమ్మా నేను. క్రిస్మస్ కావాలి, కానీ అది ఆధ్యాత్మికమై ఉండాలి. దేవునికి స్తోత్రం. శరీరానుసారం వద్దు, ఆధ్యాత్మికంగా ఉండాలి. నాకు కూడా అనిపిస్తుంది పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడితే బాగుంటుంది, పెడదాం. దానివల్ల యేసు ప్రభుకి ఏమి మహిమ రాదు. సరే, క్రిస్మస్లో ముగిస్తానమ్మా. మనం చూడాల్సినటువంటి మరొక సత్యం ఏంటంటే, క్రిస్మస్ అనేది మనల్ని సంతోషకరంగా మార్చేది. దేవునికి స్తోత్రం. తిప్పలు పెట్టేది కాదమ్మా, బాధలు పెట్టించేది కాదు. క్రిస్మస్ అనేది నిన్ను సంతోషంగా మార్చేది. ఇప్పుడు
పరలోకము నుండి సందేశం వచ్చింది గొర్రెల కాపరుల దగ్గరికి. ఆ గొర్రెల కాపరులకు చెబుతూ వాళ్ళు ఏమన్నారంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభ వర్తమానము మీకు చెబుతున్నాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ ఏం తీసుకొస్తుంది? సంతోషం తీసుకొస్తుంది. ఆమేన్. సంతోషాన్ని మనకు తీసుకొచ్చి చూపించేదే క్రిస్మస్. మన హృదయాన్ని సంతోషంతో నింపకపోతే, సంతోషం మన హృదయంలో నిండకపోతే క్రిస్మస్ మనలో పనిచేయలేదని అర్థం. క్రిస్మస్ అంటే మంచి బట్టలు, మంచి తిండి, ఇంటికి సున్నం కొట్టి డెకరేషన్ చేయడం, ఇది క్రిస్మసా? ఇది క్రిస్మస్ అవుతుందా? ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారంటే మామూలు డెకరేషన్లు కాదు. డెకరేషన్ చేసేవాళ్ళు కొల్లలుగా వస్తారు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో ప్రజలకి సువార్తని ఎంత అందిస్తున్నాం, అది ప్రాముఖ్యం. వాళ్ళు వచ్చిన వాళ్ళకి దేవుని సందేశం అందిందా, అందలేదు. దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుందా, నెరవేరలేదా? దేవుని ప్రణాళికలోకి వాళ్ళు వచ్చారా, రాలేదా? ఎవరైనా పట్టించుకుంటారా? జనం బాగా వస్తే బాగా జరిగిందండి అంట, రాకపోతే బాగా జరగలేదు. ఇద్దరు ముగ్గురు ఉంటే క్రిస్మస్ అవదా? కాబట్టి ఇక్కడ మనము గుర్తించాలి, ఎంతమంది ఉన్నారని కాదు, వాళ్ళ హృదయం సంతోషంగా మార్చబడిందా లేదా, అది కావాలి. హ్యాపీగా మారాలి, అందరూ కూడా హ్యాపీ అయిపోవాలి. అందుకే కదా బిర్యానీ పెడతాం, టేస్ట్ చేసుకపోతే అరిగిపోయేంతవరకు సంతోషం ఉంటుంది. ఆ తర్వాత వేరే బిర్యానీ కావాలి కాదు. దేవుని జీవము గల దేవుని వాక్యము వారి హృదయంలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారి హృదయంలో నివసించడం ప్రారంభిస్తే వాళ్ళ జీవితాలే ఆనందంగా, సంతోషంగా మారిపోతుంది. ఇది నేను చేయకూడదు అని చెప్పలేదమ్మా, చెయ్యాలి. కానీ వచ్చిన వాళ్ళు ఏం తెలుసుకోవాలి? యేసు ప్రభువుని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్ర. యేసు ప్రభుని గురించి అర్థం చేసుకోవాలి, యేసు ప్రభులో సరిదిద్దుకోవాలి, యేసు ప్రభులో ఆనందించాలి. కాబట్టి సంతోషాన్ని సమకూర్చేటువంటిది క్రిస్మస్. ఇంకొక మాట ఏంటంటే, సంబంధాన్ని ఏర్పాటు చేసేది క్రిస్మస్. ఏంటమ్మా? సంబంధము. దేవునికి మానవునికి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసేదే క్రిస్మస్. సంబంధం లేకపోతే, సంబంధం ఎలా ఏర్పడుతుంది? ఏమ్మా సరిగా ఉంటే ఫ్యాన్ ఆపుకోండమ్మా. కాబట్టి క్రిస్మస్ అంటే దేవునితో మానవుడు సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. మనం ఇప్పుడు ఆయన పిల్లలం, ఆయన మన ప్రభు, మనందరికీ ఆయన తండ్రి, దేవుడు తండ్రి, రక్షకుడు. ఆయన మనల్ని రక్షించేవాడు. ఆయన తన ప్రేమను వెల్లడి చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి. ఇక్కడ క్రిస్మస్ అనేది మనల్ని భావోద్రేకముతో నింపేయాలి. ఏమిటి? ప్రభువా నా కోసం పుట్టాడా? ఆయన నాతో ఉంటానంటున్నాడా? ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడా? ఆయన నాకు రక్షకుడుగా ఉంటున్నాడా? ఎంత గొప్ప ఆశీర్వాదం! అది భావోద్రేకం. సిస్టరు అమ్మాయికి పట్టుకుని వెంటనే ఏడ్చేస్తుంది. కారణం ఏంటంటే, ఎన్ని లోయల్లో నేను పడిపోయినా నన్ను పైకి లేవనెత్తిన వాడు ఆయన. ఎంత కీడు కలిగినా మేలుగా మార్చినటువంటి వాడు ఆయన. ఎంత నష్టం వచ్చినా లాభకరంగా చేసినటువంటి వాడు ఆయన. ఆమె చెప్పిన సాక్ష్యంలో ఉన్నదే చెప్తున్నాను నేను కదా. క్రీస్తు ఆ లాభసాటిగా మార్చాడు. దేవునికి స్తోత్ర. ఒక ఆయన వచ్చి, అయ్యా నా బిడ్డను చదివించాలయ్యా, ఫీజు కట్టే శక్తి లేదయ్యా, ప్రార్థన చేద్దాం
ఆ బిడ్డ చదివేలాగా దేవుడు కృప చూపుతాడని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడే రాజశేఖర రెడ్డి ఈ స్కీమ్ రిలీజ్ చేశాడు. ఆయనకి ఎంత సంతోషం అంటే వాళ్ళ నాన్నగారికి, నా బిడ్డను నేను ఫ్రీగా చదువుకునే అవకాశాన్ని దేవుడు నాకు కలుగు చేశాడు, నా ప్రార్థన వల్ల ఇది జరిగిందని ఆయన సంతోషించాడు. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటాం, ఆ స్కీములు వస్తాయి పోతాయి, కానీ ఆ టైంలో దేవుడు నీ వల్లనే అసలు దేశానికి అంతా కూడా ఆశీర్వాదం, ప్రజలందరికీ కలుగువో మహా సంతోషం. ఒక్క యేసు ప్రభు వల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి దీవెన. ఒక అబ్రహాం సంతానం వల్ల భూలోక రాజ్యములో ఉన్న వంశములన్నీ కూడా దీవించబడతాదయ్యా అన్నాడు. దేవునికి స్తోత్ర. అంటే నిన్ను దేవుడు ఏం చేస్తాడు అంటే దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. క్రిస్మస్ అనేది మనిషిని ఆశీర్వాదకరంగా మార్చేది, అనేకులకు దీవెనకరంగా మార్చేది, అనేకులకు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేసేది క్రిస్మస్. కాబట్టి అలాంటి క్రిస్మస్ మరలా రావాలి, రోజు ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. ఎలాగైనా సరే ఒక క్రిస్మస్ సెమీ క్రిస్మస్ పెట్టి ధూమ్ చేసి బాగా కాదు. సంవత్సరం అంతా కూడా క్రిస్మస్ ఆనందాన్ని నీ హృదయంలో నింపుకొని, క్రిస్మస్ అనే దీవెన నీ లోపల ఎప్పుడైతే పొంగి ప్రవహిస్తుందో అప్పుడే నీ జీవితం క్రిస్మస్గా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు సెలబ్రేషన్, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే. టీచర్ గారు ఉన్నారు, ఆమెకి ఎప్పుడు క్రిస్మసే. దేవునికి స్తోత్రం. ఆమె ప్లాన్ అంతా క్రిస్మస్ గురించే చేస్తూ ఉంటుంది చాలా చక్కగా. ఎన్ని చోట్ల ఎలాగా, ఓన్లీ డిసెంబరే కాదమ్మా, ఆమె అన్ని రోజుల్లో అన్ని నెలల్లో ఒక ప్లాన్ చేస్తాం. ఎందుకు అంటే క్రిస్మస్ అనేది ఒక సీజన్ మాత్రమే కాదు, అది ఒక రీజన్, అది ఒక కారణం. మానవ జీవితాలను ప్రభావితం చేసే కారణం అది. అలాంటి దీవెనకరంగా మనల్ని దేవుడు మార్చడానికి క్రిస్మస్గా యేసుక్రీస్తు లోకంలో పుట్టాడు. ఆ యేసు ప్రభు పుట్టటమే క్రిస్మస్ ఆరాధన. కాబట్టి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన వలె మనము మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇంకా ఆయనలాగా మారామమ్మా, ఏదో కొంచెం మారుతున్నాం. యేసు ప్రభు లాగా ఇంకా పూర్తిగా మారలా. కాబట్టి యేసు ప్రభు వలె రూపాంతరము చెందడమే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం.